ఈరోజు మనము చైతన్య శక్తి గురించి చెప్పుకున్నాం. చైతన్య శక్తి లేదా చైతన్య శక్తులు, మనలో చైతన్య శక్తులు ఉంటాయి. ఇది ఒక మాటలో చెప్పాలంటే పురాతన భారతీయ సనాతన ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే, అంటే బ్రహ్మదేవుడు అంటే ఓ పూర్ణాత్మ సృష్టికర్త అయితే ఆయన సృష్టించిన సృష్టి అంశాత్మలో ఎలా ఉంటాయి? ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ ఉంది, ఒక స్త్రీమూర్తి ఉంది, తల్లి ఉంది. తల్లికి ఒక బిడ్డ పుట్టింది అనుకోండి. ఆ బిడ్డ తల్లిలో ఎలాంటి ఆర్గాన్స్ ఉన్నాయో ఆ బిడ్డలో అదే ఆర్గాన్స్ ఉంటాయి. అంటే ఒక తల్లికి బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లి తాలూకు ఆర్గాన్స్ ఈ బిడ్డలో ఉంటాయి. డిఎన్ఏలు మారచ్చు, బ్లడ్ గ్రూప్లు మారచ్చు, లేకపోతే ఇతరత్ర మార్చవచ్చు, ఇవన్నీ వేరే విషయం. కానీ ఫ్రెండ్స్, ఒక మానవుడు పుట్టినప్పుడు మానవుడి తాలూకు ఆర్గన్స్ ఉంటాయి, ఇంక వేరే ఏముండవు. మధ్యలో మారిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, కరిగిపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఆ డిఎన్ఏ మాత్రం మానవ డిఎన్ఏనే ఉంటుంది. ఎక్కడో చాలా రేర్గా జెనెటికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మారి ఉండొచ్చు, మనిషికి జంతువు పుట్టుండొచ్చు, జంతువుకి మనిషి పుట్టుండొచ్చు, అది పక్కన పెడదాం. బట్ మానవుడికి 99.99% అదే మానవుడు పుడతాడు. అలాగే ఒక పూర్ణాత్మకి, అంటే ఒక పూర్ణాత్మలో ఏముంటుంది? చైతన్య శక్తులు ఉంటాయి. ఒక పూర్ణాత్మలో దివ్య శక్తులు ఉంటాయి, పరిపూర్ణ శక్తి ఉంటుంది. ఆ పరిపూర్ణ శక్తి నుంచి పుట్టిన అంశాత్మ, అంటే పుట్టింది అనకూడదు, విడివడింది అనాలి. పూర్ణాత్మ ఎప్పుడు అంశాత్మ పుట్టించదు, విడివిడింపు చేస్తుంది, అంటే సృష్టిస్తుంది అనమాట. అవ్యక్తం కానిది అంటాడు కృష్ణుడు, అదే. సో అది సృష్టించబడ్డాక ఆ సృష్టించబడ్డ ఆత్మ, ఆ పూర్ణాత్మలో ఏ శక్తులు ఉన్నాయో దీనిలో కూడా అదే శక్తులు ఉంటాయి. కాకపోతే ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టింది, ఈమె పరిపూర్ణమైన స్త్రీ. ఈ పాప పరిపూర్ణమైన స్త్రీనా? కానీ ఆడపిల్లే, దీని కూడా స్త్రీనే, కానీ పరిపూర్ణం కాలేదు. పరిపూర్ణం అవడానికి ఒక 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు టైం పడుతుంది. అప్పుడు ఆ పాప కూడా పరిపూర్ణమవుతుంది. అలాగా ఒక పూర్ణాత్మ నుంచి మూడే గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. పూర్ణాత్మ, అంశాత్మ, జీవాత్మ, మూడే ఉంటాయి. ఇక్కడ అన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా సింప్లైజేషన్ చేసుకుందాం. పూర్ణాత్మ అంశాత్మను సృష్టిస్తుంది. అంశాత్మ పూర్ణాత్మ అంత అవ్వాలని టార్గెట్ పెడుతుంది. మనం ఒక బిడ్డను కన్నాక ఆ బిడ్డ నువ్వు కూడా పెద్దవాడు అవ్వాలని టార్గెట్ పెట్టవా? ఏం చేస్తాం? వాడికి మంచి భోజనము, విటమిన్ ఫుడ్, తర్వాత శారీరక వ్యాయామం, విద్యాబుద్ధులు ఇవన్నీ నేర్పిస్తాం కదా. అలాగే ఒక పూర్ణాత్మ తను సృష్టించిన అంశాత్మకి, అథవా ఆత్మకి, అథవా మహాకారణ శరీరానికి పేర్లు అన్నీ ఉండొచ్చు. ఓకే, ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన తర్వాత ఇది పూర్ణాత్మ అంత అవ్వాలి, ఇది టార్గెట్. ఇలాగా కొన్ని కోట్లు, మిలియన్స్ అంశాత్మలు పుడతాయి, కానీ అన్నీ అవ్వవు. పుట్టిన ప్రతి పువ్వు కాయ అవుతుందా? మామిడి పూత ఎంత కాస్తుందో చూడండి, అన్నీ కాయలు అయిపోతాయి, అవో. కాయని ప్రతి పిండి అవుతుంది, తర్వాత కాయ అవడానికి మళ్ళీ కాయన తర్వాత అది పండు దశ, ఎన్ని పాటలు పడుతుందో. మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది, అది మొదట దాదాపు 200 కాయలు పూత వస్తుంది, దాదాపు 1000 పూత వస్తుంది, అందులో 200 కాయలు వస్తాయి. ఆ 200 కాయల్లో 100 కాయలు రాలిపోతాయి, అందులో ఇంకొక 50 పక్షులు కొట్టి పురుగుబడి అయిపోతాయి. చివరికి వచ్చేటప్పుడు 25 కాయలు ఉంటాయి. చూసారా? అలాగా ఒక పూర్ణాత్మ అంశాత్మను సృష్టించి మహాకారం లోకాల్లో వదిలేస్తుంది. అవన్నీ మహాకారం లోకాల్లోనే ఉంటాయి, ఎదుగు బదుగు ఉండవు, అక్కడే ఉంటాయి. అంటే మనమే అనమాట. మనం ఏం చేస్తామంటే, ఇలా ఉంటే ఏమి ఎదగము, మనం భూలోకం వెళ్ళి మనలో ఉన్న అంతర్గత చైతన్యాన్ని, మనలో ఉన్న చైతన్యాన్ని విస్తరింపజేసుకోవాలి బై ప్రాక్టికల్ అని చెప్పేసి మనలోంచి ఒక జీవాన్ని పంపించి భూమి మీదకి వస్తాము. దాని పేరు జీవాత్మ. సో ఫ్రెండ్స్, 3 ఆత్మలో పూర్ణాత్మ, అంశాత్మ, జీవాత్మ, 3 పార్ట్స్ ఇస్ దేర్. ఎప్పుడైతే జీవాత్మ భూమి మీదకి వచ్చిందో ఇప్పుడు మనం అనమాట. ఇప్పుడు నేను జీవాత్మని మీతో మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడుతున్నాను? నా నోటి ద్వారా, నా కళ్ళ ద్వారా, నా పంచేంద్రియాల ద్వారా మీతో కమ్యూనికేట్ అయ్యాను.
అంటే జీవం అనమాట అది. ఓకే, ఆత్మ పైన ఉంటుంది, జీవాత్మ కింద ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న, నా చైతన్యం ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇప్పుడు జీవాత్మనే. ధ్యానంలో కూర్చొని బాగా డీప్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడికి వస్తాను ఆత్మనే. లేదా నిద్రలో డీప్ స్లీప్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఉంటుంది ఆత్మనే. అందుకే మీరు డీప్ స్లీప్లో కళలు వస్తుంటాయి మీకు, ఎక్కడికి వెళ్తున్నట్టు, ఏదో చూస్తున్నట్టు, ఇంకేదో చేస్తున్నట్టు కళలు వస్తుంటాయి. అంటే రకరకాల స్టేజెస్ ఉంటాయి అందులో, అది వేరే టాపిక్. అంటే అప్పుడు మీరు ఆత్మ. కళ్ళు క్లోజ్ చేస్తే చూడలేము, కానీ అక్కడ కళ్ళు క్లోజ్ చేసి ఎలా చూడగలుగుతున్నాం ఆలోచించండి. అంటే మీ యొక్క చైతన్యం ఇప్పుడు జీవాత్మగా ఉంది కాబట్టి కళ్ళు కావాలి చూడడానికి. అదే మీ యొక్క చైతన్యం ఆత్మగా వెళ్ళింది కాబట్టి కళ్ళు అవసరం లేదు. అక్కడ పంచిభూతాలు వేరు, అక్కడ ఫ్రీక్వెన్సీలు వేరు. సో ఫైనల్గా మనము ఆత్మ అయిన మనము జీవాత్మగా భూమి మీదకి పంపించి అనేక జన్మలు అనేక బాధలు పడుతూ అనేక అనుభవాలు పొందుతూ ఎందుకయ్యా అంటే ఒక్కటే, ఆత్మ పూర్ణాత్మ అవడానికి. ఏదో రోజు అవుతాం, అది ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, కోటాను కోట్ల సంవత్సరాల జన్మల తర్వాత అవ్వచ్చు, ఎప్పుడోకప్పుడు. బట్ టార్గెట్ ఈజ్ అంతే. దాని పేరే జన్మరాహిత్యం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జీవాత్మ అథవా ఈ ఆత్మ పూర్ణాత్మ అవ్వాలంటే ఏం చేయాలి అంటే తనలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. ఇంకేం చేయక్కర్లా, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఈజ్ దేర్, ఆల్రెడీ డిజైన్డ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక పాప ఉంది, వాళ్ళ అమ్మగారి నుంచి పుట్టిన తర్వాత ఈ పాప ఒక 18 సంవత్సరాల తర్వాత తను పుష్పిస్తుంది, తను వికసిస్తుంది, తను శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి, గర్భసంచి తయారవుతుంది. తర్వాత తాను కూడా మరొక బిడ్డకి జన్మనిచ్చే స్థాయికి వెళ్తుంది. రాత్రికి రాత్రి ఏమైపోదు ఇదంతా. 18 ఏళ్ళు, 14 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎంతో పడుతుంది. ఒక పాప పెళ్లి చేసుకొని బిడ్డను పుట్టి తన మాతృత్వంలోకి రావడానికి 22 ఏళ్ళు అనుకుందాం, 22 ఏళ్ళు పడుతుంది. రాత్రి వచ్చేస్తుందా ఏంటి? అయితే అది ఆ ప్రాసెస్ అయితే ఇంతే, సేమ్ ఆత్మలోకంలో కూడా ఇంతే. కాకపోతే నువ్వు నీ లోపల ఒక స్త్రీవి అని తల్లి చెప్తుందా చెప్పదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పాప ఎగురుకుంటే తిరుగుతుంటుంది. ఆ పెద్ద పాప, చిన్న పాప పెద్ద పాప అయింది, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? నువ్వు ఆడపిల్లవే, అలా ఎగరకూడదు, అలా దోక్కకూడదు అని చెప్తా చెప్పదా? ఒక పిల్లోడు ఆటల పాటలో ఉంటుంటాడు, వాడు కొంచెం పెద్దవాడు అవుతాడు, నువ్వు బాధ్యత నేర్చుకో, నువ్వు పెద్దవాడు అవుతున్నావు అంటారా? అలాగా మనకి పూర్ణాత్మ నుంచి వచ్చిన మాస్టర్స్ మనల్ని గైడ్ చేస్తుంటారు, అరే బాబు నీ లోపలే శక్తులు ఉన్నాయి తెలుసుకొని. అలాగా ప్రతి ఒక్క ఆత్మలో 24 శక్తులు ఉంటాయి, చైతన్య శక్తులు. అదే గాయత్రి మంత్రంలో చెప్పబడింది. 24 మానవ శక్తులు అంటే 24 దేవతా శక్తులు ఉంటాయి ప్రతి ఒక్క ఆత్మలో ఉంటాయి. అవి వాడికి ఎక్కువ ఇది తక్కువనే ఉండదు. ఇందాక ఎలాగైతే ఒక పాపలో చిన్న గర్భసంచి ఉంటుంది, బుల్లి గర్భసంచి ఉంటుంది చిన్న పాపలో, ఓకే, చిన్న పళ్ళు ఉంటాయి, ఆర్గాన్స్ అన్ని చిన్నవి ఉంటాయి, తర్వాత నెమ్మదిగా ఎదుగుతాయి. అలాగా మనలో కూడా ఆ సృష్టించిన పూర్ణాత్మ లేదా ఆ సృష్టించిన బ్రహ్మదేవుళ్ళు ఎటువంటి చైతన్య శక్తి ఉందో, పూర్ణాత్మ శక్తి అంటే చైతన్య శక్తి పూర్ణాత్మ శక్తి అవ్వాలన్నమాట. ఆ చైతన్య శక్తి ఉందో అదే చైతన్య శక్తులు మనలో ఉన్నాయి. అవి 24. అందులో నేను ఈరోజు మీకు 6 చెప్తాను. ఈ 6టికి విస్తారంగా వాటి మీద స్టడీ చేయండి. ముందు 6టిని వెలుగులోకి తెచ్చుకోండి. 6టిని మనం కనుక ప్రాక్టికల్గా చేస్తే మన లైఫ్ అద్భుతంగా మారుతుంది. మొట్టమొదట 6 చెప్పుకుందాం ఈరోజు. ముందుగా సాఫల్య శక్తి 1, 2 పరాక్రమ శక్తి, 3 పాలనా శక్తి, 4 కళ్యాణ శక్తి, 5 యోగ శక్తి, 6 ప్రేమ శక్తి. ఇవి మనలో ఉన్న అంతర్గత శక్తులు. అంటే ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ అయి ఉన్నాయి, మీరేం తేవక్కర్లా, ఏ సాధనలు చేయక్కర్లా వీటి కోసం. అవి ఉన్నాయని తెలుసుకుంటే చాలు. అంటే వాటిని నాశనం చేయకుండా వాటిని నాలో ఉన్న శక్తుల్ని అన్ని మీరు గమనించి వాటిని ఎంకరేజ్ చేసుకుంటే చాలు. సింపుల్, ఇది ఏం చేయక్కర్లా, మీరు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా, వాటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటే చాలు. మీరు తేవక్కర్లా, బాగా సాధన చేసి ఏదో శక్తులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనలో ఉన్న ఈ అంతర్గత శక్తుల్ని ఎక్స్పాండ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే గింజ ఆల్రెడీ ఉంది, దానికి ఎరువు నీరు
అవన్నీ పోస్తే అది ఎక్స్పెండ్ అవుతుంది, అప్పుడు మనం పూర్ణత్వంలోకి వెళ్తాం. సో ఇలాగే 24 శక్తుల్లో సాఫల్య శక్తి, పరాక్రమ శక్తి, పాలనా శక్తి, కళ్యాణ శక్తి, యోగ శక్తి, ప్రేమ శక్తి, తేజోశక్తి, రక్షణాశక్తి, విద్యాశక్తి, ధారణాశక్తి, నిష్ఠాశక్తి, దమనశక్తి, ధారణాశక్తి, ప్రాణశక్తి, శీలశక్తి, తపశ్శక్తి, శాంతి శక్తి, కాలశక్తి, సృష్టి శక్తి, ఆనందశక్తి, ఇలాగా సాహసశక్తి, సేవాశక్తి, ఇలాగ ఉన్నాయి గోళ్ళని. 24 ఇంకెక్కువ కూడా లేవు. 24కి 24 మాస్టర్స్ వీటి ఉంటారని మన దానిలో సిస్టంలో చెప్తారు. ఎనీవే ముందు 6 శక్తులు కథ చూద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట సాఫల్య శక్తి. విఘ్నేశుడు అధిపతి అంటారు దీనికి. అంటే 24కి 24 దేవతల్ని భారతీయ సాంప్రదాయం పెట్టింది. అది ఒక్కొక్క కోణంలో చూస్తే అది వాళ్ళు ఎలా పెడతారు, వీళ్ళు ఎలా పెడతారు అంతే. దానికి ఆయన సాధించాడు కాబట్టి ఆయన హెడ్ మాస్టర్ అయ్యాడు అనమాట. సరే, అసలు సాఫల్య శక్తి అంటే ఏంటో చూద్దాం. అంటే మన లోపల దేనైనా సఫలం చేసే శక్తి ఉన్నది, కానీ మన నోరు ఫస్ట్ క్రియేట్ చేసేస్తుంది దానికి విపాకం. ఏం చేస్తుందంటే అవదు అనేస్తుంది అంతే. ఒక ఆమె వచ్చింది, అయ్యా మా భర్త గారు అసలు ధ్యానం చేయడండి, మాంసం తింటాడండి, నాన్న బాధలు పెడతాడండి అందే. లేదమ్మా ఈరోజు నుంచి ఆయన చేస్తాడు, చెప్పు ఆయనకి నాన్న. నేను అన్నాను, అబ్బే మీకేం తెలుసండి, ఆయన సంగతి నాకు తెలుసు అందే. చేయడండి అంద ముందు. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడతావు, బుద్ధి ఉందా నీకు, నీ నోట్లోనే దరిద్రం ఉందా అంటే, మీకేం తెలుసండి, కాపురం చేసేది నేను కదండి, నాకు తెలుసు ఆయన సంగతి, ఆయన చేయడు అంతే. ఈమె బిగించేసింది తాడు. ఇంకేం సాఫల్యత, నా మొహం సాఫల్యత. ఎప్పుడు సాఫల్యం రాదు. ఎందుకంటే మనలో ఉన్న సాఫల్య శక్తి, సాధించే శక్తిని మనమే నాశనం చేసుకుంటాము. ఎప్పుడైతే సాఫల్య శక్తిని సాధించామో దానివల్ల బుద్ధి జ్ఞానం వస్తుంది. శక్తి గురించి చెప్తున్నాను, దానివల్ల ఫలితం చెప్తున్నాను. మీరు ఏం అడ్లు పెడుతున్నారో చెప్తున్నా, క్లియర్గా చూసుకోండి. ఇంకా మనందరం స్టడీ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ కథ కూడా చెప్తా. ఒక పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు ఒక బుక్ రాస్తాడు, వ్యాకరణం బుక్. మహాపండితుడు ఆయన పెద్ద పండితుడు కాదు, మహాపండితులు కూడా చేయలేని గొప్ప వ్యాకరణాన్ని తయారు చేస్తాడు. ఆయన మిత్రుడు వస్తాడు, ఆయన ఇంకో పండితుడు, ఆయనకి ఇస్తాడు చదవమని. చదివి చాలా బాగా రాసావు, అసలు నీకు ఈ వ్యాకరణం అంతా రాదు కదా, ఎలా రాసావు అంటాడు. అబ్బాయి ఇదంతా నా పనితనమేం కాదు, నా భార్య కూడా ఉంది అందులో, ఆమె చేయలేకుండా నేను చేయలేను అంటాడు. అనగానే ఆ పండితుడు వచ్చి ఆ భార్యమనికి సాష్టాంగ నమస్కారం పెట్టి, అమ్మ నువ్వు చదువులు తల్లివి, గాయత్రీదేవి, అది ఇదని పొగిడేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ భార్యమని బుర్రగొక్కుంటూ వస్తుంది. ఏమండి నేనేమి రాశాను, నేనేమి రాయలేదు కదా, మీరు నా పేరు ఎందుకు చెప్పారు అంటాడు. నా హ్యాండ్ ఏమి లేదు కదా ఇందులో అంటది. ముందే నువ్వు పుట్టింటికి వెళ్ళావు చూడు ఆ 4 రోజులు, అప్పుడు రాశాను ప్రశాంతంగా అంటాడు. అంటే ఈయనకి అది సాఫల్యం ఎలా అయిందంటే, ఈమె తలనొప్పి లేదు, అందుకు సాఫల్యమైంది. అది కూడా పాత్ర ఉంది. కనుక ఫ్రెండ్స్, సాఫల్యత అన్నది మనలోనే ఉంది. దానికి అడ్లు ఇదిగో భార్య రూపంలోనో, అక్కడ భార్య కాదు కారణం, తనే మైండే, వేరే వాళ్ళు ఎప్పటికీ కారణం కాదు. కాకపోతే ఇది ఒక చిన్న ఫన్నీగా చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకుంటాం. నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా 4 రోజులు కూర్చొని రాశానే అంటాడు. ఓకే, సో ఫ్రెండ్స్, సాఫల్యతకు అడ్లు ఏంటి అంటే మనమే, మన వాళ్ళే, మన పరిసరాలే. ఇవన్నీ అడ్లు అంటే ఆ అడ్లు నిన్ను చేరుకోవడానికి నీ పంచేంద్రియాలు అడ్డు. చూడండి, మనం ఇలా ఉంటాం కదా, చైతన్యము, ఇది పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాల నుంచి మనం ఈ మొత్తం ప్రపంచాన్ని తీసుకుంటాం కదా, వీటిని దాటి వెళ్తే చాలు. అంటే సాఫల్య శక్తి సాధించాలంటే మనలో ఉన్న వికల్పాలు సున్నా చేయాలి. మీరు ఏదన్నా మొదలు పెట్టారనుకోండి, మీరే చెడగొట్టేస్తారు. ఎవడు చెడగొట్టాడు లేడు ఈ లోకంలో. ఇందాక పండితుడు పెళ్ళంలాగా ఎవడు చెడగొట్టడం. ఇది పెద్ద భ్రమ అనమాట. వాళ్ళ వల్లే నేను ఇలా చెడిపోయాను, వీళ్ళ వల్లే రాయలేకపోయాను, వీళ్ళ వల్లే నేను చదవలేకపోయాను అన్నది పచ్చి అబద్ధం. సో ఇక్కడ మీ యొక్క సాఫల్యత ఏంటి అంటే దానికి ఒకటే ఆన్సరు, మీ అడ్లు తీసేయండి. అందుకని ఎప్పుడన్నా ఏదైనా పని అవ్వట్లేదు అనుకోండి, మీరు ధ్యానంలో కూర్చొని ఈ పనికి నేను ఏ అడ్లయితే పెట్టానో అవేమి పని చేయకుండా కానీ మీకు మీరు శాపం పెట్టుకోండి. మీ పని అయిపోద్ది. చూసుకోండి కావలిస్తే. మీరు అది సాకారం అవ్వాలని ఎంతగా సంకల్పాలు పెట్టుకుంటారో అది అవ్వకుండా కూడా మీరే పెట్టేస్తారు. ఆ సాఫల్యత పోతుంది.
అందుకని ఏం చేయాలంటే ఎప్పుడన్నా ఏ పని అన్నా అవ్వలేదు అనుకోండి, సాఫల్య శక్తిని పెంచుకోవాలంటే ఎప్పుడన్నా ఏమైనా పని అన్నా అవ్వలేదు అనుకోండి, మీరు చేయాల్సిన సింపులే. ధ్యానంలో కూర్చొని ఒకసారి మీ ఇష్టదైవాన్ని పోనీ విఘ్నేశ్వరుని ప్రార్థించి, నేను ఈ పనికి ఎటువంటి అడ్లయితే పెట్టానో అవేవి పని చేయకుండా ఉండుగాక అనండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడదాం అనుకున్నారు, ఆ ఇల్లు కడదాం అనుకోగానే ఆ ఇల్లు పని మొదలు పెట్టగానే ఇక్కడ కట్టగలమా, బ్యాంకు డబ్బులు వస్తాయా, మనకి ఎంత అవసరమా అని మనకు తెలియకుండా ఇవన్నీ పెట్టేస్తాం. అంటే మనలో ఉన్న సాఫల్య శక్తికి మనమే బ్రేక్ చేసేస్తాము. అలా కాకుండా ఉండాలంటే దిష్టి గుమ్మడికాయ కడతారు ఇంటికి. నిజానికి దిష్టి గుమ్మడికాయ కట్టాల్సింది ఇంట్లో కాదు, మెడలో కట్టుకోవాలా. ఉత్తమ మార్గం మెడలో కట్టుకుంటే దిష్టి మన నోట్లోంచి బయటికి రాదని అర్థం. ఇంటికి కాదు కట్టాల్సింది, మనకు మనం కట్టుకోవాలా. ఎందుకంటే నోరే అంటుంది అవ్వదు, చేయలేము, నాకు తెలుసు, అయ్యేది కాదు. చూసారా? అందుకని మీ సాఫల్య శక్తిని పెంచుకోవాలి అంటే ఒక పని సాఫల్యత అవ్వట్లేదంటే ఫ్రెండ్స్ మనం చేయాల్సింది ఏంటంటే, మనము ధ్యానంలో కూర్చొని నా వికల్పాలు పనిచేయకుండా ఉండుగాక అని మీరు సంకల్పం పెట్టండి, అంతే. అది సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేశాను కాబట్టి చెప్తున్నా. నెల్లూరులో సాయి తపోవనం అని ఒక ఆశ్రమం పెట్టాను. అక్కడ సాధనా కేంద్రం ఒకటి పెట్టాం. ఒక పెన్ అనేది ఒడ్డున అద్భుతంగా నాకు విజన్ వచ్చింది, దానికి మనుషులు వచ్చారు, డబ్బులు వచ్చినాయి, అన్నీ పెట్టాను. కానీ అది ముందుకు వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదా అని కూర్చుంటే దానికి ఇన్ని పెట్టాను నేనే. ఇక్కడ అంటే మనం పెట్టడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు మన దగ్గరికి. ఏమండి లోపలికి పెడుతున్నారు, ఎవరు వస్తారండి, ఎందుకండి ఇది ఇక్కడ పెట్టారు అని ఒకడు వస్తాడు. రాగానే మన మైండ్లో అంతేనంటావా అని వచ్చేస్తాయి. రాగానే మన యొక్క సాఫల్యతకి అదే నాశనం చేస్తాయి. పక్కవాళ్ళు కాదు ఫ్రెండ్స్, పక్కవాడి శాపనార్థాలు, పక్కవాడి అడ్డులు, పక్కవాడి ఆశీర్వాదాలు ఏమి మీద పనిచేయవు. మీ సాఫల్య శక్తికి మీరే అడ్డు కాబట్టి ఆ సాఫల్యత శక్తికి ఏది అడ్డు వచ్చిందో అది చెక్ చేసుకొని దాన్ని డిజాల్వ్ చేసుకోండి. అప్పుడు నేనేం చేశాను, ధ్యానంలో కూర్చొని ఎందుకు ఇక్కడ ఇది ఆగుతుంది అని చూస్తే నా మాటలు నాకు క్లియర్ కనిపిస్తున్నాయి. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎటువంటి అడ్డులైతే పెట్టానో అవేవి పని చేయకుండా ఉండుగాక అని నాకు నేను మళ్ళీ శాపం పెట్టేశా. అవన్నీ డిజాల్వ్ అయిపోయినాయి. 15 రోజుల్లో పని అయిపోయింది. అది అద్భుతంగా సాకారమైంది. చూసారా ఫ్రెండ్స్? ఇలాగా మీరు కూడా చేయండి. అంటే మీ సాఫల్య శక్తికి మీరే వికల్ప శక్తి ప్రయోగిస్తారు కాబట్టి ఆ వికల్పాలను మీరే నాశనం చేయండి. దాట్స్ ఆల్, ఇంకేం లేదు. వికల్పాలు పెట్టకుండా ఉండలేం, పెట్టేస్తాం. ఆలోచన లేకుండా ఎలా ఉంటుందండి? ఇల్లు కట్టాను కానీ కట్టేస్తామా? పెళ్లి చేసుకోని కానీ చేసేస్తామా? పెళ్లి చేసుకో అన్నాం, ఒక మంచి సంబంధం వచ్చింది, వాడు సరిగ్గా చూస్తాడా లేదా, ఆకలి వేసినప్పుడు నోట్లో అన్నం పెడతాడా లేదా, తలనొచ్చితే తలకు నూనె రాస్తాడా లేదా, ఇన్ని ఆలోచిస్తారు. మళ్ళా పలానా వాళ్ళు కాపురం పోయింది, వీళ్ళు అలా ఉంటారేమో, వాళ్ళ ముత్తాతకి జెనెటిక్ ప్రాబ్లం ఉందంట, వీడికి ఉంటుందేమో. చూసారు, ఇవన్నీ వికల్పాలు. అదేమవుతుందంటే మనలో ఉన్న సాఫల్యాన్ని నాశనం చేసేసి ఆ పని కాకుండా చేస్తుంది. అందుకే ధ్యానంలో కూర్చొని ఇందులోనే అవి ఆలోచించుకుని ఎలా ఉంటాం చెప్పండి? అందరూ నెగిటివ్లో ఆలోచించుకో అంటారు. ఎట్లా కుదిరిద్ది? మనకు బ్రెయిన్ ఉందా లేదా? మనం మిషన్స్ కాదు కదా. నిమిషానికి కొన్ని వందల ఆలోచనలు చేస్తుంటుంది సహజంగా, అది చేస్తుంది. అయితే దాన్ని డిజాల్వ్ చేసేయండి, అంతే, అయిపోయింది. ఇప్పుడు స్నానం చేసాం, దుమ్ము పట్టకుండా ఉంటుందా చెప్పండి? దుమ్ము పూసుకోకు అంటారు తల్లులు పిల్లల్ని. ఎలా పూసుకోకుండా ఉంటారు? అందుకే కదా మరక మంచిదే కానీ వచ్చింది, ఏరియాలో ఉంది కదా. అలాగా సాఫల్య శక్తికి అడ్డు విఫల్య శక్తి. మీ లోపల ఉన్న విఫల్యాలు, మీ లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు అవి రాకుండా ఆపలేరు మీరు. అలా ఆలోచించకూడదు. ఇది ఏమన్నా బ్రెయినా లేకపోతే ఏంటి మిషనా? ఆలోచిస్తుంది సహజంగా. వైఫల్యాలు ఆలోచిస్తేనే సాఫల్యత సక్సెస్ అవుద్ది ఫ్రెండ్స్. కీడించి మేలంచి మనం అంత అర్థం అదే. విమానంలో పారాచూట్ ఎందుకు ఉంటుంది చెప్పండి? విమానం కూలిపోతుంది, అందుకని పారాచూట్ ఉంటుంది. అడిగి నెగిటివ్ ఆలోచన అయితే పారాచూట్ కనిపెట్టాడు. అలాగే ప్రతిదీ. కనుక సాఫల్యత సక్సెస్ అవ్వడానికి అడ్డు నెగిటివ్ ఆలోచనలు కాదు, నెగిటివ్ ఆలోచనలకి ఇచ్చిన బలము. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా మీ వికల్పాలు వచ్చినాయి అనుకోండి, అవన్నీ అవుతుంది, ఇదే అవుతుంది అనేయండి. అనేసి మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. అప్పుడు
ఆ నెగిటివ్ ఎనర్జీకి మీరు నెగిటివ్ బాణం వేసింది మీరే అవదని. ఓకే, అప్పుడు వెంటనే పాజిటివ్ బాణం అండి అవుతుంది, ఖచ్చితంగా అయితే తీరుతుంది అనండి. పాజిటివ్ బాణానికి పవర్ ఉండదు కాబట్టి మనం పెట్టం కాబట్టి మీ ఇష్టదైవాన్ని మీ ఇష్టమైన మాస్టర్ను స్మరించుకోండి. దట్స్ ఆల్, అది క్రియేట్ అయిపోతుంది అంతే. సో సాఫల్యత శక్తిని పెంచుకునే మార్గం ఇది. దానికి వికల్పాలు వస్తే చేయాల్సిన మార్గం ఇది. తర్వాత దానివల్ల లాభం ఏంటంటే బుద్ధి జ్ఞానం వికాసం అయిపోతుంది సాఫల్య శక్తిలో. ఎందుకంటే అనేక అనుభవాలు వస్తాయి కదా, బుద్ధి విపరీతంగా పెరుగుతుంది. చేసిన తప్పు మళ్ళా చేయకుండా మళ్ళా ముందుకు వెళ్తాం అనమాట. రెండో శక్తికి వెళ్ళిపోదాం. రెండో శక్తి పరాక్రమ శక్తి. ప్రతి ఒక్క చైతన్యంలో ఇది ఉంటుంది, పరాక్రమ శక్తి. పరాక్రమం లేనివాడు లేడు. ఈ భూమి మీద అత్యంత పిరికిదేదంటే పిల్లి అంటాం. పిల్లిలా భయపడతావేంట్రా అంటాం. మీరు చూసారా పిల్లి పిరికిదా? పిల్లికున్న పరాక్రమం మీకుందా? ఎంటబడుతుంది, మీరు ఎంటబడండి పరిగెడుతుంది, అది గదిలోకి వెళ్ళి మూలం దాక్కుంటుంది. మీరు మూలకు కూడా వెళ్ళి కొట్టారనుకోండి, అప్పుడు రివర్స్ అవుతుంది అది. దానికి లేదా పరాక్రమం. కాకపోతే పరాక్రమం అంటే ఎప్పుడు వాడాలో అప్పుడు వాడేది పరాక్రమము, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడేది పరాక్రమం. నోరేసుకొని పడిపోతే పరాక్రమం కాదు. చొక్కా పైకి మడిచి ఫైటింగ్ చేస్తే అది పరాక్రమం కాదు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ పరాక్రమవంతులు అనుకుంటారు, కాదు. శంకరాచార్యులు ఒక ఊరు పర్యటన చేస్తూ వెళ్ళారు. పర్యటన చేస్తూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి మాట్లాడ్డం మోగువాడు, కానీ మోగువాడు కాదు, మాట్లాడ్డంతే. వాడితో మాట్లాడించడం ఎవరి వల్ల కాలేదు, మౌనంగా ఉంటాడు అతను. అప్పుడు శంకరాచార్యుడు వచ్చి ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లోడు నోరు తెరిచి చెప్పాడు, నేను శరీరం కాదు. ఎవరు నువ్వు అన్నాడు ఈయన మళ్ళా. మనసు కాదు. ఎవరు నువ్వు? నేను దేహం కాదు, నేను ఆత్మ నేను రాజు కాదు, నేను రెడ్డి కాదు, నేను క్షత్రియుని కాదు, నేను వైశ్యుని కాదు, నేను వాడిని కాదు, వీడు కాదు, వీడు కాదు. మరి ఎవరు నువ్వు? నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని మధురంగా చెప్పాడు. సచ్చిదానంద స్వరూపం అని చెప్పాడు. శంకరాచార్యులకు ఆశ్చర్యం వేసింది. మరి ఇంత బాగా మాట్లాడగలుగుతున్నావు కదా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అన్నాడు. ఆయన చెప్పాడు, ఈ పాడు లోకంలో మాట్లాడడం కన్నాను మౌనంగా ఉండడం మొత్తం అని నిర్ణయించుకున్నానండి అని చెప్పాడు. అది అసలైన పరాక్రమం అంటే. కలబడిపోవడం పరాక్రమం కాదు, మాటకు మాట వేసి గెలవడం పరాక్రమం కాదు, అవతల వాడితో వాదనలో గెలవడం పరాక్రమం కాదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం, మాట్లాడి వేస్ట్ అనుకున్న తర్వాత మౌనంగా ఉండడం పరాక్రమం. అతనికి శంకరాచార్యుడు పేరు పెట్టాడు, అస్తామల్కుడు అతని పేరు. అస్తామల్కుడు అద్భుతమైన మాస్టర్. ఎందుకు మాట్లాడి ప్రయోజనం మూర్ఖులతో? పిల్లలందరూ నన్ను అడిగితే పరాక్రమవంతులే. వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తాం? నర్మి అథవా నర్మి అని చాంప మీద ఒకటేస్తాం. ఈ మూర్ఖుడికి ఏం చెప్తే ఏం అర్థమవుతుందని వాళ్ళు మౌనంగా అయిపోతారు. చూసారా మీ పిల్లలు? చూడండి, మీరు కొడతారు పిల్లల్ని. నోర్మి ఏం తెలియదు, నువ్వు నోర్మి అంటే అది కాదు మమ్మీ, అది కాదు మమ్మీ, అది కాదు డాడీ అంటాడు. నోర్మి వెళ్ళి చదువుకో. ఈ రెండే మనకు బాగా వచ్చినాయి, నోర్మి చదువుకో. వాళ్ళు ఇలా చూస్తారు, నీ ఇంకా వేస్ట్ వీటితో మాట్లాడడం అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత పరాక్రమవంతులు పిల్లలు. కనుక ఫ్రెండ్స్, పరాక్రమం శక్తి ఎవరికి ఉందంటే మనకు ఉంది లోపల. పరాక్రమ శక్తి వల్ల లాభం ఏంటంటే, ఉపయోగం ఏంటంటే విజయము, పురుషార్థము. శక్తి గురించి చెప్తున్నాను, సాధిస్తే వచ్చే ఫలితాలు చెప్తున్నాను, దానికి అడ్లు చెప్తున్నాను. కనుక ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడదు, ఎక్కడ ఎగ్గాలో అక్కడ ఎగ్గాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ తన్నాలో అక్కడ తన్నాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అక్కడ ఇంతే, ఎక్కడ తన్నించుకోవాలి అక్కడ తన్నించుకోవాలి. 2 దెబ్బలు కొట్టించుకో, ఏమైపోయింది? నీ వీరత్వం ఏమైనా పోద్దేంటి? పరాక్రమవంతులు కాదు. అలాగా చనిపోయిన వాళ్ళు. కృష్ణుడు పారిపోయాడు యుద్ధరంగంలో నుంచి, జరాసంధుడు వెంటపడ్డాడు. కృష్ణుడు పంచపైకి గట్టి అర్జున పరిగెట్టు అన్నాడు, అంతే పరిగెట్టాడు. అదేంటో అర్జున, కృష్ణ నన్ను ఇటు పరిగెట్టిస్తాను, నేను వీరుని కదా అన్నాడు, నేను పరాక్రమవంతుడు కదా అన్నాడు. నా స్కూల్లో పరాక్రమం ఎలాగే ఉండదు, పరిగెట్టి మూసుకొని అన్నాడు. ఎందుకు పరిగెట్టాలా? నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, మన దగ్గర శక్తి ఉంది కదా అన్నాడు. వాడు నువ్వు ఒకటే, వాడు నేను ఒకటే, నా మీద నేను యుద్ధం చేసుకుంటానా? వాడి కొద్దిగా అవకాశం ఇద్దాం, పరిగెట్టు అంటాడు. ఆయన ఆడు వదలడు, ఎండబడతాడు, ఆ తర్వాత ఆయన వేసేస్తారు. అది పరాక్రమం అంటే. రొమ్మేసిలాగా కాల్చుకుంటురా, నన్ను చంపేయండిరా, రండిరా, నేను పరాక్రమంతో చనిపోతాను, వీరస్వర్గం, ఇవన్నీ వేస్ట్ డైలాగులు. జీవితాన్ని జీవించి ఉండడమే పరాక్రమం ఫ్రెండ్స్. జీవితాన్ని జీవించి ఉండడం పరాక్రమం.
నేను ప్రాణం వదిలేస్తాను ఏందంట, చస్తే చస్తాను, ఉంటే ఉంటాను, అది పరాక్రమం కాదు. అది వాళ్ళకి పరాక్రమమో నాకు సంబంధం లేదు. కనుక పరాక్రమం అంటే విజయం, పురుషార్థం. అవసరం మాట్లాడి వేస్ట్ వాళ్ళతో ఎందుకబ్బా, తగ్గిపోదాం, మౌనంగా ఉందాం. వాళ్ళు అనుకుంటారు చేతకానవాడు ఈడు అని. అనుకోనియండి, మీకేంటి, మీరేంటో మీకు తెలుసు, పైవాడికి తెలుసు, ఇంకెవడో తెలియాలా, అడ్వర్టైజ్ చేయాలి ఏంటి. కనుక పరాక్రమ శక్తి ఉన్నది ఫ్రెండ్స్ మీలో. మీరేం తగ్గిన వాళ్ళు కాదు, కింద పడిపోతే అంత మాత్రాన అమాయకులు కాదు, మౌనంగా ఉన్నంత మాత్రాన మీరు ఓడిపోయిన వాళ్ళు కాదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోకండి. అద్భుతమైన పరాక్రమ శక్తి ఉంది, అది మీరు పరాక్రమం. అది ఎంతసేపు నిరూపించుకునే ప్రయత్నం చేయకండి. అంటే మనం మాట్లాడకపోతే వాళ్ళకి ఇంకా అలసైపోతామండి, ఏమైతే అది అవని మనకెందుకు. సమాధానం చెప్పాల్సింది పైన వాడికి. భగవంతుని దర్బార్లో తల ఎత్తుకొని నిలబడండి అంటాడు షిరిడి సాయి. ప్రపంచంచే గౌరవ మర్యాదలు అందుకోవాలన్న భ్రమల విడవండి అంటాడు. అంతే, అది పరాక్రమం. ఓకే, ఇక మూడోది పాలనా శక్తి. పరాక్రమ శక్తికి నరసింహుడు అధిపతి. తర్వాత మూడోది పాలనా శక్తి. పాలనా శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరిని ఎలా పాలించాలో మనకు తెలుసు ఫ్రెండ్స్. పాలించడం అంటే రాజు కాదు, మంత్రులు కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి పాలన ఉంటుంది. చూడండి, ఒక తల్లి ఉంది, దానికి ఆమెకి పిల్లలతో పాలన ఉంటుంది. ఒక తండ్రి ఉన్నాడు, భార్యతో, అమ్మతో భార్యతో పడాలా వద్దా, భర్త పురుషుడు ఇద్దరితో పడాలి. కరం అంటే కప్ప కోపం, ఎడమంటే పాము కోపం, చస్తాడు పాపం పురుషుడు. అమ్మ తల్లి పెళ్ళాం మధ్యలో, అందుకే తల్లి పెళ్ళామ సినిమా వేసుకుంటాడు. కాకపోతే పాలనా శక్తి సరిగా లేకపోతే గందరగోళం అయిపోతారు. మీరేమవుతారు మీకే తెలీదు, మన పాలకుల్లా అయిపోతారు. చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్స్కి, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 10 మంది పూజ చేయించుకోవడానికి విష్ణు టెంపుల్కి వెళ్ళారు. ఎందుకంటే పాలనా డిపార్ట్మెంట్ కదా ఇది, విష్ణు డిపార్ట్మెంట్. విష్ణు యొక్క శక్తి తీసుకుంటే మనం బాగా పరిపాలించవచ్చు ప్రజలను అనుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి గారు అంతా పూజ చేసి వాళ్ళకి లాస్ట్లో సర్వే జన సుఖినో భవంతు అని దీవించాడు. దాంతో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కోపం వచ్చింది. ఏమయ్యా, డబ్బులు ఇచ్చింది మేము, టెంకాయలు ఇచ్చింది మేము, పూలు తెచ్చింది మేము, నువ్వేమి సర్వే డిపార్ట్మెంట్ని ఆశీర్వదించావు అన్నారు. అది వాళ్ళ పాలనా శక్తి. నేనేం చేశానండి అన్నాడు. సర్వే జన సుఖిన భవంతి ఏంటి, రెవెన్యూ జన సుఖిన భవంతి అనాలి కదా అన్నాడు. అయ్యా బాబు, సర్వే జన అంటే అందరయ్యా, సర్వే డిపార్ట్మెంట్ కాదు అని చెప్తే అర్థమై సావదు, అది సంగతి. కనుక సర్వే జన సుఖినే భవంతి అంటే సర్వే డిపార్ట్మెంట్ని సుఖంగా ఉండమని ఆశీర్వదించాడు అని అనుకుంటున్నారు ఈ పాలనా విభాగం బ్యాచ్. ఇది పాలనా శక్తి. అందుకే మనం ఇలా ఏడ్చాం. ఎవడు ఏం పాలిస్తున్నాడు ఎవడికి తెలీదు. కనుక ఫ్రెండ్స్, పాలనా శక్తి ఉన్నది లోపల, దాన్ని పెంచండి. పాలనా శక్తి వల్ల ఫలితం ఏంటంటే సర్వజీవ రక్షణ. ఒక స్త్రీకి అద్భుతమైన పాలనా శక్తి ఉంది. సరిగా స్త్రీ తన పాలనా శక్తి ఉపయోగించుకుంటే ఆ కుటుంబం సుసంపన్నం అయిపోద్ది. యాక్చువల్గా స్త్రీలకే పాలనా శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే స్త్రీలకు అధికారం ఇచ్చిన కుటుంబాలు చూడండి, కావలిస్తే వాళ్ళ ఇళ్లల్లో సంపదలు ఉంటాయి. పురుషుడికి అధికారం ఇచ్చిన ఇళ్లల్లో 100% కాకపోవచ్చు, ఎక్కువ శాతం ఆ కొంప కొల్లేరే. ఈ డబ్బులను తీసుకెళ్ళి ఎవడి నెత్తి మీద పెడతాడు, వాడు మంచి మందు పార్టీలో చేసుకుంటాడు, అంతే. ఇద్దరు కలిసి నెత్తిని చెంగు పెడతారు, కుటుంబం అంతా రోడ్డు పాలవుతుంది. ఎక్కువ ఐపీలు పెట్టిన పురుషులందరినీ నేను దాదాపు కొన్ని వేల కుటుంబాలు పరిశీలించి చెప్తున్నా. ఎక్కువ ఐపీలు పెట్టిన ఫ్యామిలీలు అందరి కథ పురుషులు పాలించిందే. ఓషో గారు అంటాడు, ఇక పురుషుడికి పాలించే అర్హత లేదంటాడు. అది కరెక్ట్. స్త్రీకి ఇచ్చేయాలి, ఇల్లు స్త్రీకి ఇచ్చేయాలి. స్త్రీకి ఇస్తేనే సౌందర్యంతో ఉంటుంది. పురుషుడికి ఆశామోహం ఎక్కువ ఉంటుంది కాబట్టి నాశనం అయిపోతుంది. వాడు ఒక్కసారి సాధించేయాలి, ఒక్కసారి అర్జెంటుగా 2 కోట్లు కొట్టేయాలా, ఈ లోకంలో లాగేయాలా. అక్కడ పొలం కొనేయాలా, ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, అక్కడ సముద్రం వచ్చేద్దని ఎవడో చెప్తాడు. అవును, తలకబెట్టి సంతకం పెట్టి కొనేస్తాడు, ఆ వడ్డీలకు తెచ్చి ఇరుక్కుపోతాడు. ఈరోజు ఆర్థిక పరమైన దరిద్రం అంతా కుటుంబాల్లో చుట్టుకుపోవడానికి కారణం, వడ్డీలు కట్టడానికి కారణం అంటే అందరూ కాదు, అందరూ నా పురుషులు కోపం తెచ్చుకోకుండా దయచేసి, కారణం ఇదే, పాలనా శక్తి లోపించడం. అది స్త్రీకి ఉంటుంది. అందుకని నారీమణుల్లారా, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మీరే నడుము మిగించండి. పాలనా శక్తి ఉంది మీ లోపల, తీయండి. పాలనా శక్తి లేకుండా పిల్లల్ని ఎట్లా చూస్తున్నారు, భర్తను ఎట్లా చూస్తున్నారు, అత్తగారిని ఎట్లా చూస్తున్నారు?
కనుక స్త్రీ చేతిలో ఉన్న సంపదలు నాకు తెలిసి, నా అభిప్రాయం ఇది, మరి నా మీద ఎవరు కోపడకండి, చాలా వరకు సెక్యూర్గా ఉంటాయి. నేను చూశాను. అందుకే చాలా కుటుంబాలు స్త్రీల పేరు మీదే ఉంటాయి, ఆస్తులు పెడతారు. సరే, ఎనీవే, మనలో పాలనా శక్తి అన్నది ఉన్నది, అది స్త్రీ అయినా పురుషుడైనా. ఆ పాలనా శక్తి వల్ల ఏం డెవలప్ అవుతుందంటే సర్వజీవ రక్షణ జరుగుతుందండి. పాలనా శక్తి కనుక లేకపోతే అన్ని జీవులకు రక్షణ ఉండదు. నీలో ఎప్పుడైతే పాలనా శక్తి ఫెయిల్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే, నీలో ఉన్న విష్ణుతత్వం ఫెయిల్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే, ఒకడికి న్యాయము, ఒకడికి అన్యాయము. ప్రతి కుటుంబంలో ఏం జరుగుతుంది చెప్పండి? ఒక ఆమెలో ఒక పెద్ద ఆమె ఉంది, కూతురు ఎలా చూస్తుంది, కోడలు ఎలా చూస్తుంది. ఆమెలో పాలనా శక్తి నాశనం చేసింది. దానివల్ల సర్వజీవ రక్షణ లేదు. కోడలు ఏడుస్తుంటుంది, కూతురు సంతోషపడుతుంటుంది. చూసారా? అందుకని మీలో ఉన్న పాలనా శక్తిని వెలికి తీయండి. పాలనా శక్తి సర్వజీవ రక్షణ, అందరికీ ఒకటే సమన్యాయం, అది పాలనా శక్తి ఉన్నది. లేకపోతే నేను చెప్పను. కనుక పాలనా శక్తి విస్తారంగా ఇంప్లిమెంట్ చేయండి. ఈ రెవెన్యూ బ్యాచ్లో తయారవకండి. ఇక 4వది కళ్యాణ శక్తి. 4th వన్ ఈశ్వరుడు శక్తి. ఇది ఈ కళ్యాణ శక్తి, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆత్మపరాయణ తత్వం ఉంటుంది. ఆత్మపరాయణ తత్వం అంటే సమస్తం నేనే, అసలు నేను కానిదంటూ లేదు, వాడే నేను, నేనే వాడు, మొత్తం ఈక్వల్ ఆఫ్ లవ్, అహం బ్రహ్మాస్మిలోకి వెళ్ళిపోతాం. అది కళ్యాణ శక్తి. ప్రతి వ్యక్తిలో నీ కళ్యాణ శక్తి ఉంటుంది. అంగీకారం అనమాట. అంగీకారం లేని దగ్గర కళ్యాణ శక్తి ఉండదు. మనలో ఉన్న కళ్యాణ శక్తి నాశనం చేసేది ఇదిగో ఇదే వాదోపవాదంలో. వాడికి తెలిసిందే సత్యం అంటాడు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు. దానివల్ల వాళ్ళలో ఉన్న కళ్యాణ శక్తి మాయమవుతుంది. దాంతో ఇక పరాయణత్వ సంగతి దేవుడు ఎరుగు, ఇక్కడే పోతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భార్య ఏమో భక్తురాలు, భర్త ఏమో సాధకుడు. ఆయన ఏమంటాడు, భర్త ఆమెమో దేవుడు ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుంటా, పూజ చేస్తా, ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆమె తిడుతుంటాడు, సృష్టి అంతా పరమాణువులు అయితే, మొత్తం సమస్తం అంతా అణువులే అయితే నువ్వేంది ఆ ఫోటోకి దండం పెడతావు అంటాడు. ఓకే, ఇది చాలామందిలో ఈ చాదస్తం ఉంటుంది. అది ఆమె ఇష్టం, నువ్వెవడో కాదనడానికి. సరే, ఒకరోజు ఒక అందమైన కృష్ణుడు బొమ్మ తయారు చేసి ఆమె అక్కడ పెడుతుంది, గోడ మీద పెడుతుంది. పెట్టగానే కృష్ణుడు, ఆయన భర్త వస్తాడు. భర్త వచ్చి, ఫోటో బాగుంది, చాలా బాగుంది, ఫోటో ఎవరు వేసారు ఏంటి అంటారు. అప్పుడు ఆమె భార్య ఏమంటుంది తెలుసా, ఒకరు గీసేది ఏమిటి, అది అణువుల సముదాయం అంటది. అందంగా తయారై వస్తుంది. ఇంక చెప్పాలా, మంచి చక్కగా మంచి శారీ కట్టుకొని వస్తుంది. ఆయన చూసి టెంప్ట్ అయిపోతాడు, వావ్ వాట్ ఏ బ్యూటీ అంటాడు. ఒక బ్యూటీ ఏంటి, ఇది అంతా అణువుల సముదాయం అంటది. ఇలా ఏడుస్తుంది మన యొక్క కళ్యాణ శక్తి. కనుక ఫ్రెండ్స్, ప్రతిదానికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక అందం ఉంటుంది, ప్రతిదానికి ఒక మూమెంట్ ఉంటుంది. అంగీకరించండి, అదే ఆత్మపరాయణ శక్తి. ఎదుటివాడిని అంగీకరించినంత కాలం కళ్యాణ శక్తి నాశనం అయిపోద్ది ఫ్రెండ్స్. మనలో ఎదుటిని అంగీకరించే శక్తి ఉంటుంది, అది సహజంగానే ఉంటుంది మనకి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ శక్తులన్నీ ఇన్బిల్ట్ అయి ఉన్నాయి, వాటిని ఛార్జ్ చేయడమే మనం చేయాల్సింది. కళ్యాణ శక్తి యాక్టివ్ అవ్వాలంటే అంగీకారం, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తున్నా. సాఫల శక్తికి యాక్టివ్ అవ్వాలంటే మనలో వికల్పాలను నాశనం చేయాలి. పక్కోళ్ళ మీద నిందలేయకండి, పక్కోడి నీ వల్లే పని అవ్వలేదన్న మాట ఎప్పటికీ వాడకండి. నా వాస్తవాన్ని నేనే సృష్టికర్తను అని తెలుసుకోండి. 2, పరాక్రమ శక్తి పెరగాలంటే ఒక్కటే, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిపోండి. తర్వాత పాలనా శక్తి పర్ఫెక్ట్ అవ్వాలంటే ఒక్కటే, మన లోపల ఉన్న శక్తిని, అంటే పాలనా శక్తి, ఇది ఎలా చెప్పాలంటే, పాలనా శక్తి బయటికి తీయాలంటే మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోండి. ప్రజెంట్ టెన్స్ అంతే, ఇంకేం లేదు. నీకేం తెలియదు నోరుమి అంటారు, చేసి చూపించండి. కరెక్టే అని ఒప్పుకుంటారు. అప్పుడు ఫలితం వచ్చాక ఎవడైనా ఒప్పుకుంటాడు, ఫలితం రాకుండా ఎవడు ఒప్పుకోడు మిమ్మల్ని. ఒక ఆమె ఉంది, భర్త చనిపోయాడు, నీ మొహం నువ్వేం చేయలేదు, వ్యాపారం అన్నారు, ఛాలెంజ్ చేసింది, చేసి చూపించింది, కొంచెం కొంచెం చేసింది. ఇది పనిచేయదు అంటారు, ముందు అంటారు, మీ పాలనా శక్తిని తిడతారు, కానీ చేసి చూపించాలి.
అందుకని ఒక అడిగేసేయండి. పాలనా శక్తికి ఇదే ఎగ్జాంపుల్. తర్వాత కళ్యాణ శక్తిని బయట తీయాలంటే అంగీకారం. మీలో ఉన్న మనలో ఉన్న కళ్యాణ శక్తిని బయట తీయాలంటే అంగీకారం. అంగీకరించండి. మీ భార్యని ఎందుకు అంగీకరించట్లేదు మీరు? మీ భర్తను ఎందుకు అంగీకరించట్లేదు మీరు? మీ పిల్లవాడిని ఎందుకు అంగీకరించట్లేదు మీరు? మీ మిత్రుడిని ఎందుకు అంగీకరించట్లేదు మీరు? వాడి తెలిసింది కూడా గొప్ప విషయం ఉంటుంది. సృష్టిలో అందరికీ అన్నీ తెలుసా చెప్పండి? ఎవరికి అన్నీ తెలియదు ఫ్రెండ్స్. అన్నీ తెలిస్తే అసలు సృష్టి కాదు అది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ సృష్టిలో ఎవరిది ఎక్కువ కాదు, ఎవరిది తక్కువ కాదు. ఆ అంగీకారం వస్తేనే కళ్యాణ శక్తి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. పేడపురుగు జీవితం తక్కువ చెప్పండి? ఏనుగు జీవితం గొప్పది, మానవ జీవితం అత్యుత్తమైనది. ఎన్ని డైలాగులు చెప్తారో అన్నీ చెత్త, అవతల పారేయండి. ప్రతిదీ అద్భుతమైనదే. ప్రతిదీ అంగీకరించండి సృష్టిలో. ఎందుకంటే ఆ ఈశ్వరుడు ఇచ్చింది కళ్యాణ శక్తి. ప్రతి జీవికి జీవితం ఇచ్చాడు. చూడండి, ఒక చిన్నది దాని జీవితం దానికి ఉంటుంది. మీసాలు తిప్పుకున్న మానవులు ఈరోజు చిన్న కంటికి కూడా కనపడని ఆడిస్తుందా లేదా? కనుక అంగీకారం. ఎప్పుడైతే అహం తీసి అంగీకరించామో అప్పుడు కళ్యాణ శక్తి విస్తారం అవుతుంది. కళ్యాణ శక్తి విస్తారం అవగానే ఆత్మపరాయణ తత్వం యాక్టివ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అది అద్భుతం అనమాట. అందుకే దానికి ఈశ్వరుడు అంటారు దాన్ని. ఇక 5వది చెప్పుకుందాం, యోగశక్తి. యోగశక్తికి హెడ్ మాస్టర్ కృష్ణుడు. యోగశక్తి వల్ల లాభం ఏంటంటే ఆత్మనిష్ట, సౌందర్యం. మనలో ఆత్మనిష్ట వచ్చేస్తుంది. ఆత్మనిష్ట వచ్చేసిందే సౌందర్యం వచ్చేస్తుంది. సౌందర్యం అంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన అందం కాదు, మేకప్ కాదు, లోపల నుంచి అంతర్గత సౌందర్యం. అది 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 చెప్పలేం. అది ఆ గొప్ప అట్రాక్షన్. సుమనోహరం, సుందరం, అపురూపం. అష్టావక్రుడు ఏమైనా సౌందర్యం ఉంటాడు చెప్పండి? అష్టవంకరలతో ఉంటాడు. అష్టావక్రుడు ఫోటో చూస్తే జడుచుకుంటాం. ఏమాత్రం అందం ఉండదు. వంగిపోయిన కాళ్ళు, విరిగిపోయిన నడుము, గూని, భయంకరంగా ఉంటాడు. కానీ అష్టావక్రుడు, జానకుడు సంవాదనం ఒకసారి వినండి. అష్టావక్ర గీత చదవండి, అర్థమవుతుంది. అది ఆ యోగశక్తి అంటే. కనుక ఫ్రెండ్స్, అందం అంటే కంటికి కనపడేది అయితే అయి ఉండొచ్చేమో, కానీ అది కాదు, ఇంకొకటి ఉంది. అదే యోగశక్తి. మన యోగశక్తి బాగా తీవ్రంగా చేస్తాం. ఒకసారి తుకారాము ఒక ఊరు వెళ్ళాడు. పాండురంగుడి గురించి పాటలు పాడుతున్నాడు. అందరూ ఊరి జనం అందరూ వచ్చారు. 100 మంది వచ్చి ఆహా ఓహో జయ పాండురంగ అని పాడుతున్నాడు. వీళ్ళు బుర్రకాయలు ఊపేస్తూ ఉన్నారు. 6 అయింది, 6 గంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 7, 8 అందరూ మరి పాటలు అయిపోయినాయి కదా 2 గంటలు. ఇంకా మళ్ళీ హారతి ఇచ్చి ప్రసాదం పెడితే అందరూ వెళ్ళిపోతారు. కానీ తుకారం కనెక్ట్ అయిపోయాడు. తనలో ఉన్న యోగశక్తి కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోయి తుకారాము అలా పాడుకుంటుంటే 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. నెమ్మదికి జనం లేసి ఇలా దారి పట్టారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి కదా. మనకి పాండురంగడి కన్నా భోజనం ముఖ్యం. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 11, 12, 1, 2, 3 తెల్లారుజాము 6కి ఆయన కళ్ళు తెరిచాడు. ఆ మాధుర్యంలో పాటలు పాడుకుంటా తుకారాం అలా కళ్ళు తెరిచాడు. 6 గంటల కళ్ళు తెరిస్తే తెల్లారిపోయింది. 6 అయిపోయిందా అని చూశాడు. ఎవ్వరు లేరు. ఒక్కడు కూర్చున్నాడు. ఇలాగా కునికి పాటలు పడతా కూర్చున్నాడు. ఆహాహా, ఈ యోగశక్తి అంటే ఇదిరా. ఇటు చూడు, తెల్లారులు కూర్చున్నాడు. అందరూ వెళ్ళిపోయినా, నాయనా నువ్వు గొప్ప యోగశక్తిరా నాయన, యోగశక్తి కోసం ఇంతసేపు ఉన్నావు, నువ్వు దివ్యమైన వాడు అండి అన్నాడు. అదేమో నాకు తెలియదండి, మీరు లేస్తే నా సా పట్టుకొని వెళ్ళిపోతానండి అంటాడు. అంటే వాడు తెల్లారులు ఎందుకు కూర్చున్నాడంటే తుకారాం గారు కూర్చున్న సాప నాది. ఆ చాప ఇస్తే నేను వెళ్ళిపోతానండి, ఇప్పటికే తెల్లారిపోయిందని మా ఆవిడ తిట్టేద్దండి సాప లేకపోతే అంటాడు. అలాగుంది మన యోగశక్తి. ఎన్ని గంటలు ధ్యానం చేసాం రాసుకోవాలా, డైరీలో రాయాలా. ఇవాళ నేను 5 గంటలు ధ్యానం చేశాను. మరి 5 గంటలు ధ్యానం చేశాను తెలుసా? ఇది మన యోగశక్తి. అంత బిల్డప్లు, డాంబికాలు, గోపలు. నేను టాబ్లెట్లు వాళ్ళని తెలుసా, నేను నో మెడిసిన్, నో డాక్టర్ అంటారు. మరి జ్వరం వస్తే మందులు మింగుతుంటారు. నువ్వు మింగకపోతే సత్తుంటారు. ఇదే యోగశక్తి కాదు ఫ్రెండ్స్. యోగశక్తి అంటే ఆత్మనిష్ట, సౌందర్యం. సౌందర్యం యోగశక్తి. కృష్ణుడిది యోగశక్తి సౌందర్యం. మైకీగానే చెప్పేస్తుంది. నేను మా ఇంట్లో దేవుడి పటాలన్నీ ఆరేసాను, ఎటువంటి పూజ చేయట్లేదు, నేను ధ్యానమే చేస్తున్నాను. నువ్వు ధ్యానమే చేస్తున్నాను చెప్పుకోవచ్చు కదా. పటాలు పారేసాను, పూజలు ఇసిరేసాను, విగ్రహాలు కరిగించేసాను. ఈ బిల్డప్ అంతా ఎందుకు ఇస్తారు? అది యోగశక్తి? అది బిల్డప్ శక్తి.
యోగశక్తి అది కాదు ఫ్రెండ్స్, సౌందర్యం. నువ్వు మాట్లాడితే అవతల వాళ్ళ హృదయాలు తడవాలి. అక్కడ ఎవడో భక్తుడు ఉంటాడు, వాడికి మండిపోద్ది నీ మీద. అదే యోగశక్తి. చెప్పండి, నువ్వు పూజలు మానేసావు వాడికి ఎందుకు చెప్పాలి? అసలు ఎందుకు చెప్పాలి? పూజలు మానేయండి అని ఎందుకు చెప్తారు? నాకు అర్థం కాదు. ఎవడ మానాలో వాడికి తెలీదా? మందు మానండి అన్నట్టు చెప్తారు. మాంసం మానండి అని చెప్పండి అంతే, మిగతాది ఏది చెప్పాల్సిన పని లేదు. మనకేం హక్కు ఉంది? ఇక్కడ అంగీకారం ఉంది. ఇందాక విన్నారు కదా, కళ్యాణ శక్తి కావాలా వద్దా? అంగీకారాన్ని ఇవ్వండి, అంగీకరించండి, వాళ్ళ ఇష్టం. ఒక్క హింసనే అంగీకరించకూడదు, మిగతా అన్ని అంగీకరించండి. ఎవడి డిజైన్ ఆడిది, ఎవడి శక్తి వాడిది, అదే కళ్యాణ శక్తి. అంగీకారం లేని శక్తి ఏం శక్తి? కళ్యాణం. పక్కన అంగీకరించలేరు, మండిపోతుంటుంది కడుపు. కనుక ఫ్రెండ్స్, యోగ శక్తి కావాలి, ఉన్నది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయాలంటే ఒక్కటే, యోగశక్తిని మనలో పెంచుకోవాలంటే కృష్ణుడిలాగా సౌందర్యంలో జీవించండి. సౌందర్యం, ఇంకేం లేదు. యోగశక్తికి ఆన్సర్. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం ఈ ప్రకృతి. నిరంతరం నిరంతరం ప్రకృతిలో లయమైపోవడమే ధ్యానం, ఇంకేముందిడా? కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తేనే ధ్యానం కాదు ఫ్రెండ్స్, అది ధ్యానానికి మెట్టు. అన్నీ నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పడానికి అది ఒక గేట్. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ప్రకృతి, చూడండి చందమామ, చూడండి మబ్బులు, ఆడండి, పాడండి, సౌందర్యం. కనుక అందుకే కృష్ణుడు యోగశక్తికి ఎవరంటే కృష్ణుని హెడ్ మాస్టర్ అంటారు. ఇక ఆఖరిగా చెప్పుకుందాం, ప్రేమశక్తి, ద 6th వన్. ప్రతి ఒక్క ఆత్మలో నిండి ఉండే శక్తుల్లో ప్రేమశక్తి ద బ్యూటిఫుల్ శక్తి ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అది లేనివాడు లేడు. ప్రేమశక్తి కనుక ప్రేమశక్తిని కనుక మనం ఓపెన్ చేయగలిగితే, విస్తారం చేయగలిగితే, ప్రేమశక్తిని ఈ జీవశక్తిగా మార్చగలిగితే, ఒకటే ఒకటి ప్రేమశక్తిని చైతన్యపరచగలిగితే మనలో మాయమవుతుంది అసూయ, ద్వేషం. ఈ రెండే ప్రధానంగా జన్మ జన్మలకు కారణం అవుతుంది. అందుకని ఎప్పుడూ కూడా ప్రేమ అన్నది అపురూపం. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఒక గురువుగారు తనకు ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడికి అరటిపళ్ళు ఇస్తాడు. ఇచ్చి ఒక అరటిపండు ఇస్తాడు. ఇచ్చి, అరే నీకు అత్యంత ఇష్టమైన వాడికి ఇది నువ్వు ఇవ్వరా అంటాడు. వాడు అలాగే నన్ను ఓపెన్ చేసుకుని తినేస్తాడు. అదేమిరా అంటే, ఫస్ట్ నన్ను నేను ఇష్టపడితేనే కదా గురువుగారు వాళ్ళని ఇష్టపడతాను అంటాడు. అది కరెక్ట్. ఎప్పుడు మనల్ని మనం ఇష్టపడాలి. ఫస్ట్ మన రూపాన్ని మనం ఇష్టపడాలి, మనకున్న జ్ఞానాన్ని మనం ఇష్టపడాలి. మనల్ని మనం ఇష్టపడకపోతే ఇంకెవరిని ఇష్టపడతాం? ఎంత పెద్ద చాంతాడు అంత రాత్తం, ఉత్తరాలు, లవ్ లెటర్లు, ఉపయోగం లేదు అవన్నీ. ముఖ్యంగా యూత్ అద్భుతమైన ప్రేమశక్తి ఉంది. ప్రేమశక్తి అంటే పక్క వాళ్ళని లవ్ చేయడం కాదు. ప్రేమశక్తి అంటే మనల్ని మనం లవ్ చేసుకోవటం. కోసేసుకొని బ్లడ్తో రాసేస్తే అది ప్రేమశక్తి కాదు, అది రాక్షస శక్తి. అమ్మ నేనెందుకు కోసుకుంటా? నన్ను నేను ప్రేమిస్తున్నా, నేనేం కోసుకోను, నీకోసం నేనెందుకు చావాలా? అది అసలు ప్రేమశక్తి. ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప జీవితం ఇది, దీన్ని నేను ప్రేమించుకుంటున్నాను. నా కోసం నువ్వు త్యాగం చేస్తావు జీవితం. నేనెందుకు చేస్తాను? నాకు అనిపించారురా, నేనెందుకు చేస్తాను? నా జీవితం ఇది. ప్రేమించండి మీ జీవితాన్ని మీరు, ప్రేమించండి మీ శరీరాన్ని మీరు, ప్రేమించండి మీ ఎత్తుని మీరు, ప్రేమించండి మీ లావుని మీరు. తిడతా ఉంటారు లావుగా ఉన్నామని, చి యాదవ జీవితం, చి అనుకోకండి. ప్రేమించండి మిమ్మల్ని మీరు. మీ పొట్టను చూసుకొని ఎందుకు ఏడుస్తుంటారు ఎప్పుడు? కొంచెం పొట్టరాగానే ఎంత అట్టయిపోతామో, ఎంత బాధపడిపోతామో. కొంచెం లావు రాగానే అయ్యో అనుకుంటాము. ఎందుకు అనుకోవాలి? లవ్ చేయండి. ఎంత ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా. బొజ్జ గణపయ్య అని ఎంత ముద్దుగా అంటున్నాం. విఘ్నేశుడి బొజ్జని ఎంత మనం ప్రేమగా చూస్తున్నాం. మరి మన బొజ్జను ఎందుకు తిట్టుకుంటున్నాం? కాత పొట్టరాగానే ఏడుపు మొహం వేసుకొని, తిండి తగ్గించేసి. లవ్ చేయండి మీ బొజ్జను మీరు. అఫ్కోర్స్ అది మీకు ఆయాసం వస్తుంది, నడవడానికి ఇబ్బందిగా ఉంది, శరీరం తగ్గించుకోవాలంటే అది వేరే విషయం. అది కూడా ప్రేమశక్తే. నేను ఒక ఊరు వెళ్ళాను, అదే గుంటూరు అనుకుంటా. గుంటూరు దగ్గర బట్టల షాప్కి వెళ్ళా. ఆ బట్టల షాప్లో ఆయన పొట్ట ఎంత ఉందన్నమాట. నేను వెళ్ళగానే నేను ఇలా చూశాను. ఏం చేస్తున్నారు సార్ మీరు అన్నాడు. నేను ఇలా ధ్యానం చేస్తున్నానండి, ధ్యాన ప్రచారకం క్లాస్ చెప్తుంటాను అన్నాను. నేను మిమ్మల్ని చూశాను, టీవీలో చూశాను, ఏదో చెప్పాడు. ఓకే సార్ ఇంత స్లిమ్గా ఉన్నారు, ఎట్లా ఉన్నారండి అన్నాడు. ఏజ్ ఎంత అండి అన్నాడు.
నాది 50 years అండి అన్నాను. 50 ఏళ్ళకి ఎట్టున్నారండి, అసలు పొట్టలేదండి, నాకు అదే ఆశ్చర్యంగా ఉందన్నాడు. ఉందా, ఎందుకు లేదు, ఓ మాదిరిగా ఉందన్నాను. అల్లెల్లే నా పొట్ట చూడండి ఎంత ఉందో, ఎంత ఉందన్నాడు. ఆయన నిజంగానే పాప ఆయన పొట్ట ఎంత ఉంది, ముందు నా టేబుల్ దాకా వచ్చేసింది ఆ పొట్ట. చచ్చిపోతున్నానండి, అసహ్యంగా ఉందండి అని చాలా బాధపడ్డాడు. నేను ఒకటే మాట అన్నా, అసలు దాన్ని ఎందుకు తిడుతున్నావు నువ్వు అన్నాను. అదేంటండి అన్నాడు. ఏమేం తింటావు, ఐస్ క్రీములు, కజ్జికాయలు, జిలేబీలు, జంతకలు ఎన్ని తిని దాన్ని ప్రేమగా పెంచి దాన్ని తిడతావా నువ్వు, మురుగుడువా నువ్వు అన్నాను. అదేంటి సార్ ఇప్పటి వరకు అందరూ నీ పొట్ట తగ్గించు అంటారే, మొట్టమొదటి మీరే పెంచని చెప్తున్నారు అన్నాడు. లవ్ చేయబోయే దాన్ని, నీకు ఇబ్బందిగా ఉందంటే 4 ఎక్సర్సైజ్ చేసుకో, లేకపోతే కొన్ని ఫార్మాలిటీస్ ఫాలో అవ్వు, తెలిసిందే కదా, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ లవ్ చేయి, నీ పొట్టన లవ్ చేయి. ఓ బొజ్జ గణపయ్యా నీ బంటు నేనయ్యా, ఓ 6 ప్యాక్ గణపయ్య అంటావా చెప్పండి. లాగితే అంతాడు గణపతి. 6 ప్యాక్ అంటారు, అవులనా కూడా. కానీ 6 ప్యాక్ గణపతులు కూడా పెట్టారు మన వాళ్ళు. 6 ప్యాక్ గణపతులు ఆయన ఎంత బాధపడి ఉంటాడో. గణపతికి తన బొజ్జను చూసి ఎంత మురిసిపోయి ఆనందిస్తాడో కదా. మనం ఎందుకు ఏడుస్తున్నాం అంటే మనలో ప్రేమశక్తి లేదు. ఎవడైతే తన జీవితాన్ని చూసి తను తిట్టుకుంటున్నాడో, ఎవడైతే ముఖ్యంగా తన శరీరాన్ని తను అసహించుకుంటున్నాడో, ఎవడైతే నేను ఇంకా ఎత్తుంటే బాగుండు, ఇంకా నల్లగుంటే బాగుండు, ఎంత పోటుగాడు, ఏమి లేవు ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, ప్రేమశక్తి లోపల ఉంది. ఓపెన్ చేయండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ శరీరాన్ని మీరు ప్రేమించండి. ఎంత పొడవు, ఎంత కలర్, ఎంత లావు, ఎంత సైజు ఉన్నంత మాత్రాన పెద్దగా పీకిందేం లేదు ఎవడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇంటర్మీడియట్లో. వాడు పొట్టాడు, చాలా పట్టుకుంటాడు అనమాట. నేనేం పొడవుకుంటాను, నేను 6 అడుగులు 2 అంగుళాలు, మంచి చార్మింగ్ హ్యాండ్సమ్గా ఉండేవాడిని. చెప్పుకుంటే సిగ్గుసేటు, నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు. వాడికి 2 ఏసి ఉన్నాయి, 3 ఏసి ఉన్నాయి ఒక్కో సంవత్సరంలో. వాడు ఎంత కలర్ఫుల్గా నడిపాడు కథలో. ఏం ప్రయోజనం చెప్పండి, హైటు, వెయిటు, లావు ఏముండవు, ఏం పనికిరావు. వాడిని ప్రేమించుకుంటున్నాడు. నాకు ఆ విషయం తర్వాత అర్థమైంది. ఎంత హైట్ ఉన్నాను, ఎంత పర్సనాలిటీ ఉంది, నాకు ఒక్కటి పడట్లేదు, ఈరికెలా పడిపోయిందని నేను ఇంటర్మీడియట్లో దిగులు పెట్టేసుకున్నా. ఓ నా మొహంలో మొట్యాలు వచ్చినాయి అనుకున్నా. వాడి మొహం అంతకన్నా పేడ మొహంలో ఉంటుంది. నాకు ఎప్పటికీ అర్థం అయ్యేది కాదు. తర్వాత అర్థమైంది, వాడు ప్రేమించుకుంటున్నాడు, అందుకే వాడిలో ఉన్న ప్రేమశక్తిగా మారిపోయింది. ఒకసారి అన్నా, పొట్టోడు అన్నాను, నువ్వు ఎంత పొడవు నేను పీకేవరా అన్నాడు. వాడు ఆ మాట అన్నాడు కాబట్టి నేను మీకు చెప్తున్నా. నువ్వు ఎంత పొడవు నేను పీకేవరా అన్నాడు, పచ్చిగా అన్నాడు ఇదే మాట. ఇది ఆ వరుడు వాడితే కానీ కిక్కు రాదు కాబట్టి నేను వాడాను ఆ వరుడు. నేను అప్పుడు సిగ్గుపడ్డాను. అప్పుడు చెప్పాడు నాకు, బరే మనల్ని మనం లవ్ చేసుకోవాలరా, మనల్ని మనం లవ్ చేయనప్పుడు మనల్ని ఎవ్వరూ లవ్ చేయరు. అదే ప్రేమశక్తి, అదే అసూయ ద్వేషాలను మాయం చేసే శక్తి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోలేదో, మనల్ని మనం అసహించుకున్నామో, ఇక అక్కడి నుంచి మన లోపల అవతల వాడి యొక్క విజయాలు చూసి మండిపోతుంటాము. అక్కడి నుంచి సరికాని పనులు చేస్తుంటాము, అక్కడి నుంచి యుద్ధాలు చేస్తుంటాము. ఇంక చెప్పాలా, నాశనం అయిపోతుంది జీవితం. కనుక ప్రేమశక్తిని పెంచుకోండి. ఎలా ఉంటే అలాగా, ఎట్లుంటే అట్లా. ఏమి జీవితం నాది, ఏమి జీవితం అయ్యా, బాబా ఎంత బాగుందయ్యా ఈశ్వరాయి జీవితం, ఎంత అద్భుతమైన శరీరం అయ్యా, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, తిన్నది అరిగించుకోగలుగుతున్నాను, చిన్న చిన్న రిపేర్లు ఉంటే ఉన్నాయిలే. వాట్ ఎ బ్యూటిఫుల్ బాడీ, థ్యాంక్స్ టు గాడ్. ఈ కంటితో విశ్వాన్ని చూడగలుగుతున్నాం. ఒక ఫోన్తో మీరు నక్షత్రాన్ని ఫోటో తీయండి, 50,000 రూపాయల ఫోన్తో మీకు నక్షత్రాన్ని ఫోటో తీస్తే రాదు, అది చిన్న మచ్చలాగా పడుతుంది. కానీ ఈ కంటితో స్పష్టంగా నక్షత్రాన్ని చూడగలుగుతున్నాం. లవ్ ఎవ్రీథింగ్. అదే ప్రేమశక్తి. ప్రేమశక్తి మన నుంచి ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. కనుక మీలో ప్రేమశక్తి ఓపెన్ చేయండి. ఎప్పుడైతే ఈ శక్తులన్నీ మీరు చైతన్య శక్తులుగా మార్చారో, చూడండి, శక్తులు చైతన్య శక్తులు. చైతన్య శక్తికి చేయాలి. చైతన్యం అంటే యాక్టివ్ చేయడం. ఈ శక్తుల్ని చైతన్యం చేశారనుకోండి, అప్పుడు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుంటాయి. లోపల ఏమన్నాయి, విత్తనాలు. విత్తనము మొలకవడమే చైతన్యం. కనుక మరొకసారి చెప్తున్నాను, సాఫల్య శక్తి కావాలా, దానివల్ల లాభం బుద్ధి జ్ఞానం వస్తుంది. నెంబర్ 2 పరాక్రమ శక్తి, దానివల్ల లాభం విజయం పురుషార్థం. పాలనా శక్తి, దానివల్ల లాభం సర్వజీవ రక్షణ. కళ్యాణ శక్తి, దానివల్ల లాభం ఆత్మపరాయణ తత్వం. యోగ శక్తి, దానివల్ల ఆత్మనిష్ట, సౌందర్యం 2 కలుగుతాయి.
ప్రేమ శక్తి, అసూయ ద్వేషాల నుంచి విముక్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.